నూతన సంవత్సరం వేళ అన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షుల గురించి మాట్లాడుకొని వచ్చే క్రమంలో ఒక రాజకీయ పార్టీలు అంటే కమ్యూనిస్టుల గురించి కూడా ఖచ్చితంగా కనుక మాట్లాడాలి. కనీసం ఈ నూతన సంవత్సరం వేళైనా ఆ కమ్యూనిస్టులకు మెడనొప్పులు తగ్గాలి అని. మెడనొప్పులు తగ్గడం ఏంటి అని అనుకున్నారా? ఫస్ట్ 2019 ఎన్నికలు ఏం చేశారు? అట్లా ఇలా తలెత్తి పవన్ కళ్యాణ్ వైపు చూశారు. ఇలా తలెత్తి అమ్మో మనకేమన్నా ఆశ, మనకేమన్నా కనుక ఆయన బలం మనకేమన్నా తోడే కాసింత మళ్ళీ మనోళ్ళు కొందరు చట్టసభల్లో అడుగులు పెడతారని ఆయన వైపు తలెత్తి చూస్తే ఆయనేమో చక్కగా పోయి ఆ బీజేపీ సంఘాలు దూరేశాడు. సరే అని తల ఇట్లా తిప్పి ఏం చేశారు? టీడీపీ వైపు చూడడం మొదలెట్టారు. టీడీపీ వైపు చూస్తాను ఆయనేమో వెళ్ళి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకా సరే మనం టీడీపీ మీద కానీ ఆశ లేవలే, వాళ్ళు బీజేపీతో వెళ్ళేటట్లున్నారేమో, ఎందుకులే ఇప్పుడు కాంగ్రెస్ వైపు షర్మిల వస్తుంది అంటున్నారు. షర్మిల వస్తే మనకు కాసింత మళ్ళీ ఏమైనా ఆమెకు కాసింత బలం వస్తుందేమో, కాసింత అయినా కనుక పుంజుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ ఇటు తల ఈ పక్క తిప్పి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇట్లా అయితే జనసేన, ఇట్లా తిప్పి టీడీపీ, ఇట్లా ఎన్నిక తిరిగి ఇప్పుడు షర్మిల వస్తుందని చెప్పి కాంగ్రెస్ వైపు ఇంకా తిరిగినారు. మరి మెడ ఎక్కడ సెటిల్ చేసుకుంటారో తెలియదు. తెలంగాణలో కూడా చూడండి, ఉప ఎన్నికలు జరిగినప్పుడేమో అట్లా బీఆర్ఎస్ కేసీఆర్ వైపు, మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ వైపే తిరిగి మల్లుకున్నారు. ఆయనేమో వీళ్ళని పట్టించుకోకపోతే మళ్ళీ తల తిప్పి ఇట్లా కాంగ్రెస్ వైపు తిరిగారు. అసలు ఎంత దారుణమైన కమిట్మెంట్స్ అయ్యా. బేసిక్గా కమ్యూనిస్టులకు కమిట్మెంట్ ఉంటుంది అంటారు, కానీ వీళ్ళ కమిట్మెంట్ ఇంత దారుణంగా సొంతంగా వీళ్ళు ఎందుకు బలం పుంజుకోలేదో ఆలోచించుకోరు. ఆయన పోని ఏదైనా ఒకవైపు ఇప్పుడు నేషనల్ వైడ్ వీళ్ళది కాంగ్రెస్ వైపు ఉన్నారనుకుందాం ఇండియా కూటమిలో, అటువంటిప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడే స్టాండ్ అయి ఉండాలి కదా. పాపం చంద్రబాబును ఒక విమర్శ అన్నారు అంటే టీడీపీ కార్యాలయానికంటే ముందే ఈ కమ్యూనిస్టులో ఉన్న నాయకులు ఏమో గట్టిగా చించుకుంటారు. అదేమి ఏమంటారు వీళ్ళకి తొత్తరో లేకుండా అదేమో ఆనందమో అర్థం కాదు. ఆ పార్టీని చంద్రబాబుని ఏమంటే వీళ్ళు తట్టుకోలేరు. ఏందో బేసిక్గా చాలా గౌరవం ఉండే వీళ్ళంటే. ఈ అదే ఎప్పటికి పోదులేండి, ఎప్పటికైనా కనుక కమ్యూనిజం రాజ్యం వెళ్ళాల్సిందే, అంటే సమానత్వం ఖచ్చితంగా రాజ్యం వెళ్ళాల్సిందే. కొందరు నాయకుల వల్ల దాని మీద ఏమంటారు దాన్ని బ్రష్ పట్టించేందుకు మాత్రం పార్టీలను ఆ ఇజం అనేది ఎప్పటికీ పోదు కదా. బట్ ఇటువంటి వాళ్ళని చూసి బాధేస్తుంది, జాలిస్తుంది. కనీసం కొత్త సంవత్సరంలోనే మీ మెడనొప్పులు తగ్గించుకొని ఆ మెడనొప్పులు తగ్గే విధంగా పొలిటికల్గా ఏమైనా వైద్యం చేయించుకోండి సార్.